హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం చాలా హెల్తీ డిష్ అయిన మొలకలతో కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. పెసర్లతో నేను ఇలా మొలకల్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న పెసర్లని వాటర్ అంతా తీసేసి ఇలా క్లాత్ లో కానీ లేదా స్ప్రౌట్స్ మేకర్ లో కానీ పెట్టుకున్నామంటే ఇలా మనకు చక్కగా మొలకలు వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో. వీటిని రాగా తినలేని వాళ్ళు ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం మొలకల్ని ప్రిపేర్ చేసుకున్నాం. మొలకలకు కావాల్సినవి 1 లేదా 2 టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, సాల్ట్, వెల్లుల్లి. మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవచ్చు. నేను స్పైసెస్ ఎక్కువ లేకుండా సాఫ్ట్ గా కర్రీని ప్రిపేర్ చేయాలనుకున్నా కాబట్టి వెల్లుల్లిని మాత్రం దంచి యూజ్ చేస్తున్నాను. ఇలా కడాయి కానీ లేదా మీరు ప్రెషర్ కుక్కర్ లో అయినా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ లో 1, 2 లేదా విజిల్స్ వచ్చాయంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ లో. ఇలా గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇందాక దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. వెల్లుల్లి మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కి ఫ్రై అయిందంటే మనం ఉల్లిపాయని యాడ్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయతో పాటు కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు, ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. మనకు మొలకల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిచ్ ఇన్ ప్రోటీన్, కొలెస్ట్రాల్ ని కూడా మనకు తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ ని కూడా చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తుంది. రోజు ఏదో ఒక మీల్ లో కొంచెం ఇలా మొలకల్ని సలాడ్ కానీ లేదా సింపుల్ గా అలా ఫ్రై చేసేసుకుని మనం ఒక మీల్ లో యాడ్ చేసుకున్నామంటే హెయిర్ ఫాల్ మనకు ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మనం ఇప్పుడు టమాటాలని యాడ్ చేసేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామంటే ఇవి మనకు కర్రీలో బాగా మిక్స్ అయిపోయి సపరేట్ గా కనిపించకుండా కర్రీలో మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో కాస్త పసుపు, సాల్ట్, తగినంత కారం కూడా వేసుకుందాం. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం కర్రీ లాగా మగ్గించుకుందాం. టమాటా ఆనియన్ కర్రీకి మనం ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా వీటిని అన్ని మిక్స్ అయ్యి దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుందాం. మొలకలు ఐసైట్ కూడా చాలా మంచిదండి. తప్పకుండా ఏదో ఒక మీల్లో రోజు మొలకల్ని ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా రెసిపీస్ ఉన్నాయి, మీకు కావాలంటే కామెంట్ చేయండి. చూడండి మనకి ఇలా కర్రీ లాగా ఇప్పుడు ప్రిపేర్ అయిపోతుంది. ఇది ఇప్పుడు మనకు కావాల్సినన్ని మొలకల్ని యాడ్ చేసేసుకుందాం. 2-3 రోజులకు ఒకసారి మనం ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సింపుల్ గా. చూడండి ఇలా మొలకల్ని యాడ్ చేసుకున్న తర్వాత అలా మొత్తం అన్ని కలిసేలాగా మిక్స్ చేసేసుకుని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్నామంటే ఇవి బాయిల్ అయ్యే వరకు మనం ఉంచేసుకుంటే సరిపోతుంది. పెసర్లు తొందరగానే కుక్ అయిపోతాయి. 15 నుంచి 20 నిమిషాలు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే కూడా మనకు కర్రీ రెడీ అయిపోతుంది. కుక్కర్ లో అయితే 1 or 2 విజిల్స్ సరిపోతుంది. చూడండి తగినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టామంటే మనకు థిక్ కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలో గ్రేవీ ఆ స్టేజ్ వరకు మనం బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకు చక్కగా బాయిల్ అయిపోతుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసేసుకొని వేడి వేడి రైస్ లో కానీ రోటీలో కానీ మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.